ప్రస్తుత కాలంలో అనేక మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇదే తరుణంలో ఆచంటకు చెందిన రైతు చిలుకూరి గంగారావు దాదాపు 4 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. పక్కన పండించే రైతు కంటే ఒక నెల ముందుగానే ఆయన పండిస్తున్న పంటకు సంబంధించి ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ విజువల్స్‌లో చూస్తున్న విధంగా పంట అయితే కాపుకొచ్చింది. ఈరోజు రేపట్లో కూడా ఈ పంటను కోయబోతున్నారు. అయితే ఇది ఏ విధంగా సాధ్యమైంది? అసలు ఆహ్, ఈ పంటకు సంబంధించిన విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే మాటలు రైతు మాటల్లోనే గంగారావు మాటల్లో విందాం. సార్ నమస్తే సార్. ముందుగా అంటే మీ పక్కన ఉన్న రైతు కంటే మీకు ముందుగా పంట పండింది. ఈ క్రాప్‌కి సంబంధించి ఫీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీనికి సంబంధించి ఏమేమి ఉపయోగించారు? ముందుగా మీ ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే మీకు, మీ యాజమాన్యానికి, ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము ఎప్పటినుంచో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మా నాన్నగారు చిన్నతనం నుంచి ఇదే వ్యవసాయం చేస్తున్నారు. నేను వేరే వ్యాపారాలు చేసుకున్నా దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మా నాన్నగారు ఉండగా కాలం చేసి 10 ఏళ్ళు అయింది. ఆయన ఉండగా ఒక 5 ఇయర్స్ ఆయన సిక్ అయినా ఆయన కోసం ఈ వ్యవసాయం చేయడం అనేది ఒక హాబీగా పెట్టుకున్నాం. పెట్టుకుని మొదలుపెట్టాం. ఈరోజు దీపావళి ముందు ఈ పొలం రావడం, ఇక్కడ అందరూ చూడడం, మా ఆచంట, పెనుగొండ మండలాల్లో మాది ఆచంట నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు పీతాని సత్యనారాయణ గారు. ఆయన ఎప్పుడూ ఇట్లాంటి వాటికి మా పక్కనున్న రామనాయుడు గారు కానీ, మా జిల్లాలో ఇదొక వరి వ్యవసాయానికి ప్రసిద్ధి. కానీ ఇక్కడ వేరే రావడానికి మాది యాక్చువల్గా అక్వాకల్చర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అక్వాకల్చర్కి కొంతమంది మొగ్గు చూపకుండా గవర్నమెంట్ పాలసీలు మారుతున్నాయి, యూఎస్ డాలర్ మారుతుంది, ఆ ఎక్స్పోర్ట్కి కొంచెం ఇబ్బంది అవుతుందని చెరువులు తవ్వుదాం అనుకున్న వాళ్ళు కూడా వెనకడిగేస్తున్నారు. ఇక్కడ వరి వ్యవసాయం చేస్తే మా ఊరిలో నెక్కంటి సుబ్బారావు అనే ఆయన విత్తనానికి ఆయన పెట్టింది పేరు. ఐఆర్ 64 తీసుకొచ్చింది ఆయనే. అభ్యుదయ రైతు, ఆయన అవార్డు గ్రహీత, రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు ఆయన. ఆయన ఇన్స్పిరేషన్తో మా బ్రదర్ ఈయన చిలుకూరి విశ్వేశ్వరరావు, ఆయన 8 సంవత్సరాలుగా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. గోమూత్రంతో కానీ దీనికి కానీ పురుగులకి స్ప్రే చేస్తారు. అలాగే మజ్జిగ, ఇంగువ కలిపి స్ప్రే చేస్తారు ఆయన. నేను కొంచెం డిఫరెంట్గా తెలంగాణలో ఒక రైతు నాకు చెప్పిన ప్రకారం వేప, కానుగ, సీతాఫలం కషాయాలు తీసుకొచ్చి దాంట్లో కొంచెం పసుపు కలిపి స్ప్రే చేయటం జరిగింది. ఒక ఆయన గాంధీ గారని ఏలూరులో కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చాటుపర్రు అయింది. ఆయన కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు. మీరు ప్రకృతి వ్యవసాయం ఏం చేస్తున్నారు అని అడిగితే ఆయన ఈ కషాయాలు కొడుతున్నారని చెప్తే ఆయన ఇచ్చిన అడ్రస్ తోటే ఆ కషాయాలు తెచ్చి చేసాము. అద్భుతంగా వచ్చింది. మేము దీనికి ఒక గుప్పుడు యూరియా కానీ, ఒక కిలో డిఏపి కానీ ఏ విధమైనది వేయలేదు. మేము దీంట్లో పచ్చిరొట్ట ఎరువు వేసాము. పచ్చిరొట్ట తర్వాత కొద్దిగా పశువుల పెంట వేయటం జరిగింది. ఇప్పటి వరకు అంతా ఏ విధమైన ఫెర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ కొట్టకుండా ఓన్లీ ప్రకృతి పరంగా కషాయాలు మాత్రమే కొట్టాము. తర్వాత మా బ్రదర్ విశ్వేశ్వరరావు చెప్పిన దానికి సరే అని మజ్జిగ తీసుకొచ్చి కొట్టాము. అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. ఆ చేనుకి ఆ మజ్జిగ, ఇంగువ కలిపి స్ప్రే చేసినప్పుడు చేను ఇంకొంచెం పచ్చబడింది, కొంచెం బలం పెరిగింది. దానివల్ల ఈ చివరి వరకు కూడా ఈ కంకి చివరి గింజ కూడా పోసుకోవడం జరిగింది. ఆయన 20 సంవత్సరాలుగా ఆ మజ్జిగతోటి 8 సంవత్సరాలుగా మజ్జిగతో వ్యవసాయం చేస్తున్నారు. మేము కూడా ఆయన మజ్జిగ, ఇంగువ కలిపి ఆయన చేసేది చేశాను. అలాగే ఆ ఏలూరు గాంధీ గారు చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన చోట కషాయాలు పట్టుకొచ్చి అది కూడా స్ప్రే చేశాము. ఇది మాకు 135 రోజులని కాలపరిమితం చెప్పారు. మేము ఇది ప్రకాశం జిల్లా దర్శి నుంచి విత్తనాలు తెప్పించాము. ఇది KNM 12368 వెరైటీ. ఈ KNM 12368 వెరైటీ 135 రోజులు కాలపరిమితి అని అన్నారు. కానీ మొన్న ఆయన ఫోన్ చేస్తే, ఏమండి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఒక 10 రోజులు ముందుగా వస్తుందండి, కెమికల్ వేస్తే దాంట్లో అది చేను ఈనిన తర్వాత కూడా పచ్చబడుతుంది, అందుకని రాదు, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తే న్యాచురల్గా అలా కలర్ వచ్చి చేను పండుతుంది, దాని గురించి మనం చేసేది ఏదైతే ఉందో అదే వ్యవసాయం చేసుకుంటూ వెళ్తే కెమికల్స్ ఏమి స్ప్రే చేయలేకుండా కొద్దిగా మాకు లాస్ట్లో చేనుకి నీళ్లు కటింగ్ చేద్దామని చెప్పి పరిలేసి చేనులో నీళ్ళు ఎడగొట్టిన తర్వాత అక్కడక్కడ కొంచెం ఎర్రగా బొట్లు కనపడ్డాయి. అదేంటంటే దోమ బొట్లు అనుకున్నారు. కానీ మేము చూస్తే ఆ దోమ అనేది వృద్ధి లాస్ట్లో అవడం వల్ల 10 రోజుల్లో కోస్తామనగా అవడం వల్ల మాత్రమే మాకు ఏర్పడ్డాయి. దీనికి ఒక వారం రోజుల ముందు కూడా ఏ విధమైన ఇది లేదు.
ఇప్పుడు అక్కడక్కడ కనిపించింది. ఏంటని చూస్తే దోమ పట్టిందా అని అన్నారు. కానీ అక్కడ చూస్తే దోమ లేదు. కానీ మేము లాస్ట్‌లో కూడా వేప నూనె కొట్టడం జరిగింది. దానికి చాలా వరకు కంట్రోల్ అయింది. ఇదే విధంగా చేసుకుంటా ఎళ్తే ఇది మొదటి సంవత్సరమే చేసాం ప్రకృతి వ్యవసాయం. ఇంతకు ముందంతా మాకు సార్వాకి 40 బస్తాలు, దాల్వాకి 35-45 మధ్యలో సార్వాకి పండుతది మాకు. అలాగే 50-60 మధ్యలో దాల్వా అనే పంట వస్తది. ఇక్కడ వ్యవసాయం చేయడానికి మేము దాల్వాకి వచ్చేసి 13, 18 అనే వెరైటీ పెడుతున్నాం. ఇప్పుడు ఒక 7 ఎకరాల వ్యవసాయం 13, 18 అనే వెరైటీ నాటేయడం జరిగింది. 13, 18 కూడా మాకెప్పుడు 40 బస్తాలు, లాస్ట్ ఇయర్ 43 బస్తాలు ఎకరాకి దిగుబడి వచ్చింది. మా గురువుగారు నక్కంటి సుబ్బారావు గారు చెప్పే దాని ప్రకారం ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆహార కొరత భద్రత వచ్చేస్తది. భద్రత ఉండదు. ఇదే తగ్గిపోద్దన్నారు. కానీ నేను పర్సనల్‌గా అనుకున్నది ఏంటంటే, ఆహార భద్రత ఏమీ రాదు. వరి వ్యవసాయం ఇప్పుడు వరి ఎక్కువే పండుతుంది. కానీ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈ క్యాన్సర్‌లు ఇవి రాకుండా బీపీలు, షుగర్‌లు, క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిగా నేను కౌలు రైతుని కాదు. నాకు ఎంత పండితే పండుతది. ఎన్ని బస్తాలు పండుతుంది 4 ఎకరాలు ఊడ్చావంటే 4 పదులు 40 బస్తాలు దిగుబడి తగ్గుద్ది. నీకు నష్టం వత్తదన్నారు. నేను సహజసిద్ధంగా రైతుని కాబట్టి, నేను కౌలు వ్యవసాయదారుని కాదు కాబట్టి, తగ్గినా పర్వాలేదు అసలు దీన్ని చూద్దామని చేశాము. కానీ ఇదంతా ఆశాజనకంగా ఉంది. కానీ వ్యవసాయం చేసే రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మనం బాగానే చేస్తాం. ప్రకృతి కూడా సహకరించాలి. ఈరోజు యాక్చువల్‌గా కటింగ్ చేద్దామని చెప్పేసి మిషన్ పురమాయించాము. 18 రోజుల క్రితం చేలలో నీళ్ళన్నీ విడగొట్టి, మనుషులను పెట్టి దానికి డ్రైన్ వెళ్ళిపోయేలాగా మాది డ్రైన్ వాటర్ ఉండదు అసల. కానీ 18 రోజులుగా ఇలా చూస్తుంటే చేనేమో కొనిగిపోతుంది. ఒక 4 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురుతున్నాయి. ఇంకెవరినో స్నేహితుడిని అడిగితే ఆయన అన్నారు, "చేనుకి నీళ్లు పెట్టేసి కొయ్యండి. చేలు గాళ్ళు పడకుండా ఉంటాయన్నారు." ఈ మనుషులతో కోసి హార్వెస్టింగ్ చేసే పద్ధతి అవ్వదనే ఉద్దేశంతో యాక్చువల్‌గా మనుషులతో కోసి కుప్పేసి, కుప్పను కూడా అలాగా ఒక 2 నెలలు, 3 నెలలు ఉంచి తర్వాతే నూర్పిడి చేద్దామనుకున్నా నేను. అది కూడా ప్రకృతి సిద్ధంగా చేద్దాం అనుకున్నా. కానీ ప్రకృతి సహకరించనందువల్ల మిషన్‌తో కొయ్యాల్సొచ్చింది. ఈరోజు పురమాయిస్తే ఈరోజు 10 మంది కూలీలున్నారు. గట్లారంతా కోపిచ్చాము. అయినా వరుణదేవుడు పైనుంచి దీవించాడు. దాని గురించి ఈరోజు ఆగిపోయింది. చేనుకి నీళ్లు పెట్టి రేపు ఈ వ్యవసాయం కటింగ్ చేద్దామనుకుంటున్నా. రేపు కూడా ఎండ కాస్తే చాలు దానికి వాటర్ ఉన్నా కోస్తదట మిషను. గ్యామ్ అనే మిషను చెప్పారు. ఆ క్లాస్ అయితే దిగుతది కానీ గ్యామ్ అనే మిషన్ అయితే దిగదు. చేలో కోసేస్తది. వాటర్ ఉన్నా కోస్తది. గాళ్ళు చేనుకి ఏ విధమైన గాళ్ళు పడవని చెప్పారు. అందుకని ఆ మిషన్ ద్వారా రేపు కటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ఈరోజు ఇంకా కుదరదు. ఎందుకంటే వర్షం బాగా కురిసింది ఇక్కడ. దానివల్ల వరి అంతా తడిగా ఉంది. గింజలని గట్లన్నీ కూడా బాగా ఇదిగా ఉన్నాయి. గట్లారు కూడా కోసారు. 10 మంది కూలీలు వచ్చి చేశారు. ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాం అనుకుని. ఈరోజు రైతు కూలీ సమస్యలు ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం చేసే కలుపు సమస్యలు చాలా ఉన్నాయి. అంటే మీరు యాక్చువల్‌గా గతంలో మీరు ఎరువులతో కూడా పండించారు పంట. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. రెండిట్లో ఏది సాటిస్ఫైగా ఉంది మీకు? గతంలోనే కాదండి. ఇప్పుడు కూడా సేంద్రీయ వ్యవసాయం ఓన్లీ 4 ఎకరాలు మాత్రమే పెట్టాను. ఒక 7 ఎకరాలు, 8 ఎకరాలు కెమికల్ వ్యవసాయం కూడా చేస్తున్నాను. 13, 18 అనే వెరైటీ కెమికల్ వ్యవసాయమే. అది ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు వచ్చింది, ఇది ఎన్ని బస్తాలు వచ్చింది మీ టీవీ వారికి నేను తర్వాత తెలియపరుస్తాను. అలాగే మీ ప్రేక్షకులకు కూడా తెలియపరుస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయొచ్చా లేదా అనే డైలమా నుంచి నేను ఈ పంటను చూసి చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మాకే కాదు గవర్నమెంట్ కూడా మేము సహాయం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఈ కాలంలో రూ. 800 యూరియా మీద సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అని చెప్పారు. రైతు అకౌంట్లోనే వేస్తారన్నారు. కానీ మేము ఏ విధమైన యూరియా కానీ డీఏపీ కానీ వేయకుండా గ్రామ్ బజారు వారి గ్రోత్ ఫిట్ అనే కెమికల్ వేసాము. కెమికల్ కాదు, అది కషాయం, ఆకు కషాయాలు అయ్యి గ్రామ్ బజార్ అనే ప్రొడక్ట్ ఉంటుంది. వాళ్ళు శ్రీకాళహస్తి దగ్గర చేస్తారు. ఆకులు కషాయాలతోటి చేస్తారు. అది వేస్తే విపరీతమైన గ్రోత్ వచ్చింది. మందు వేయకుండానే మందు వేసిన దానికంటే కూడా బాగా వచ్చింది. పిలక శాతం కూడా బాగా చేసింది. ఇప్పుడు దిగుబడి నేను అనుకుంటా 35 బస్తాలు వచ్చినా ఈ పెట్టుబడి లేదు కాబట్టి, ఏ విధమైన మందులు వాడలేదు కాబట్టి ఈ కషాయాలు అతి తక్కువ ఖర్చే. ఈ మజ్జిగ, ఇంగువ కలిపి కొట్టాము. అంతా బాగానే ఉంది. దీంట్లో ఏ విధమైన దాపరికం లేదు. నాకు దీనివల్ల కలిసి వచ్చేది లేదు. కానీ జనాలకి ఆరోగ్య దృష్ట్యా, ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ కెమికల్ కాకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ వడ్లు తింటే బీపీ, షుగరు ఇవి రావు అని ఉద్దేశంతో మాకు మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం కూడా ఉంది. అక్కడ కూడా ఒక వెరైటీ ఉంది. దాల్వా వెరైటీ ఏంటి అనేది అడిగితే ఈ మధ్య రోజు నాకు సెల్ ఫోన్లో అనేక మెసేజ్‌లు వస్తాయి. 3G గుళికలు వాడండి,
నేను యాక్చువల్గా ఎప్పుడూ కూడా గుళికలు వేయటానికి నేను వ్యతిరేకం. ఈ 3G, 4G గుళికలు మొక్కకి విషం చేసిన తర్వాత అది తింటే క్యాన్సర్ రాక ఏమొస్తుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు స్ప్రేయింగ్ వాడాను తప్ప గుళికలు అనేది వేయలా. ఈ సంవత్సరం అది కూడా చూద్దామని కొంత ప్రకృతి వ్యవసాయం చేశాను. ఉన్న 13, 18 వాడిన పొలంలో కొంత ప్రకృతి వ్యవసాయం చేశాను. ఒక 3 ఎకరాలేమో నాకు ఏదైతే మెసేజ్ వస్తుందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా 3G గుళికలు వేయండి, దోమపోటు రాదు, ఇది రాదు, పురుగు రాదు, ఆకుముడత రాదని డైలీ ఎకరానికి 10 కిలోలు వేయమని మెసేజ్లు వస్తున్నాయి. సరే అది కూడా చూద్దామని వ్యవసాయ డిపార్ట్మెంట్ వారిని తర్వాత పిలుస్తాను. నా హార్వెస్టింగ్ చేసినప్పుడు ఏదేది వాడాను, దేనికి వాడలేదో వాళ్ళకు కూడా అవగాహన వల్ల అందరికీ కలుస్తుంది. మనం కూడా ప్రభుత్వాలకు చెప్పకపోతే ఎవరికీ తెలియదనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదంతా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు వెళ్తుంది, నా స్వప్రయోజనం ఏమి లేదు. నేను రైతుగా ఆలోచిస్తే రైతు ఎప్పుడు నష్టపోతాడు తప్ప లాభపడేది ఏమి లేదు దీనివల్ల. నేను ఈ ధాన్యం ఎప్పుడు కోస్తాము, గవర్నమెంట్కి తోలేస్తాము. వాళ్ళు ఏదో మిల్లర్గా తోలుకుంటారు, వాళ్ళు ఇచ్చినప్పుడు వెళ్తుంది. కానీ ఈ వరి మాత్రం నేను అనుకునేది దీన్ని ధాన్యం పట్టించి బియ్యం చేసే అమ్ముదాం అనుకుంటున్నాను. దీన్ని నడవేసి 1 ఇయర్ తర్వాతే దీన్ని మిల్లు పట్టిస్తా. ఇది 1 సంవత్సరం పాటు నిలవబెట్టి చేస్తాను. నేను చేయగలను కాబట్టి చేస్తా. కానీ కౌలు రైతులు పాపం ఇదంతా చేయలేరు. దానికి ప్రభుత్వం ఆలోచించి ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 1 ఇయర్ ఇలా పెట్టినందువల్ల వాళ్ళకి గొడౌన్ ఫ్రీగా ఇచ్చి, మా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి గొడౌన్స్ అన్నీ. గొడౌన్లో ధాన్యం పెట్టే రైతు ఎవరో లేరు. రైతు తోస్తాడు, మిషన్ కోస్తుంది, కోసినట్టు పచ్చిధాన్యం అమ్మేస్తున్నారు ఇక్కడ కౌలు రైతులు. కౌలు రైతుగా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. పచ్చిధాన్యం అయినా 200, 300 రూపాయలు తక్కువకి అమ్మేస్తారు. ఆ మిల్లర్ కొనుక్కుంటాడు, వెళ్తారు. వాళ్ళ దగ్గర డ్రైయర్స్ ఉన్నాయి. ఈ మధ్య తెలంగాణలో విన్నాను, ఏదో కొన్ని సెంటర్స్లో వాళ్ళు డ్రైయర్స్ పెట్టి రైతుకి ఏదో 500 టన్నుకి 500 ఛార్జ్ చేసి డ్రై చేసి ఇస్తామంటున్నారు. అటువంటి కృషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయాలని కోరుకుంటూ నమస్తే. అంటే మీరు చేస్తున్న ఈ మజ్జిగ వ్యవసాయం కూడా ఇక్కడ కూడా వాడారని రైతు చెప్తున్నారు. ఏ విధంగా చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇదే చేను ఉంది చూశారు, ఒకేసారి కొట్టారండి మజ్జిగి, పుల్ల మజ్జిగి, ఇంగువ కలిపి కొట్టారు. కొట్టిన తర్వాత చేను మాత్రం కైపు వచ్చింది. అంటే దానికి రోగనిరోధక శక్తి బాగా పెరిగి మొక్క మళ్ళీ ఇదైంది. అది కడదాకా కూడా పోసుకుందని మా సోదరుడు చెప్తున్నాడు. మరి ఈ మజ్జిగ అనేది నేను 8 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామండి. ఈ ఆవు పుల్ల మజ్జిగ మాకు 30 ఆవులు ఉన్నాయండి. 30 ఆవులు మేము వెన్నతీస్తాం. ఆ మజ్జిగతో మేము వ్యవసాయం చేస్తున్నాం. మీరు మీ ఛానల్ కూడా లాస్ట్ ఇయర్ కూడా మా వీడియో కూడా తీశారు. అది 13, 18 వెరైటీ కూడా ఇప్పుడు నేను కూడా పెట్టానండి. మాది కూడా చాలా బాగుంది. ఆల్రెడీ 5 సార్లు ఇప్పుడు మజ్జిగ కొట్టామండి. అది మా వెరైటీ, అది కూడా చాలా బాగా వచ్చింది. అది కూడా మీకు మేము చూపిస్తాను. ఎవరైతే రైతు గంగారావు ఉన్నారో గతంలో కూడా మనం చూసుకోవచ్చు, ఈ చేను కంట కొంచెం ముందున్న చేనులో పెస్టిసైడ్స్ ఉపయోగించి కూడా పండించారు. అయితే ఈ మొదటిసారిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రకాశం జిల్లా దర్శి నుంచి విత్తనం తీసుకొచ్చి వేశారు. అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కడ కూడా పురుగు మందులు కూడా ఏదో ఉపయోగించకుండా కేవలం కషాయాలతో మాత్రమే ఈ పంటను పండించారు. పక్కనున్న ఎరువులతో వేసే రైతు కంటే 1 నెల ముందుగానే వీరికి క్రాప్ అనేది చేతికొచ్చింది. అయితే ఇప్పటి నుంచి సేంద్రీయ వ్యవసాయం కొనసాగిస్తానని గంగారావు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆహారంతో క్యాన్సర్లు, వివిధ జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ సేంద్రీయ వ్యవసాయంతో ధాన్యాన్ని పండిస్తే ఎక్కడో కూడా రోగాల బారిన పడకుండా ఉంటాం కాబట్టి ప్రజలకు కూడా మంచి చేసినట్టు ఉంటుంది. కాబట్టి సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపానంటున్నారు. రానున్న రోజుల్లో కూడా పూర్తి శాతం మొత్తం కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళేటట్టుగా తాను చేస్తానంటున్నారు. ఈ విధంగా చాలామందికి రైతులకి సేంద్రీయ వ్యవసాయం చేయాలని ఉంటుంది, కౌలు రైతులకి, కానీ వారికి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి రైతులందరినీ కూడా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళేటట్టు చూడాలి. ఎవరిని కూడా ప్రజలందరూ కూడా తినేది ఈ ఆహారమే కాబట్టి ఈ ఆహారం ఎక్కువ క్యాన్సర్ మయం అవుతుంది. కాబట్టి సేంద్రీయం వైపు పండించిన ఆహారం తింటే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి సాధించి ఎరువు మందులు, పురుగులు మందులు లేకుండా ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళితే పూర్తిగా ప్రజలు ఆరోగ్యాలతో ఉంటారంటున్నారు గంగారావు. తాను కూడా రానున్న రోజుల్లో పూర్తిగా తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం చేసి ఫలితాలు అద్భుతంగా వచ్చేలా చూస్తారంటున్నారు గంగారావు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.